మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు అంకురార్పణ జరిగింది. ఈ రోజు ఉదయం శ్రీనివాస కళ్యాణం కార్యక్రమంతో తెలుగు మహాసభలకు శ్రీకారం చుట్టారు. ఈ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ఇక నేటి నుంచి ఈ నెల 5 వరకు మూడో ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమాలు జరగనున్నాయి. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరు శివారులోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. నా హృదయపూర్వక నమస్కారాలండి. చాలా ఆనందంగా ఉంది. ఇంకేదంటే మన తెలుగు సాంప్రదాయం గురించి ఈ తెలుగు మహాసభలు ఏర్పాటు చేయడం, అందులోకి ప్రత్యేకత ఏంటంటే సత్యసాయిబాబా గారి సన్నిధిలో ఈ కార్యక్రమం జరగడం. రెండో ప్రత్యేకత ఏమిటంటే తెలుగుని దేశ విదేశాలకు చాటి చెప్పినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కళా వేదికలో జరగడం. ఇంకో మూడో విశేషం ఏంటంటే పెద్దలు ఎంతోమంది న్యాయమూర్తులు పెద్దలందరూ కూడా ఈ వేదిక మీద కూర్చొని ఈ కార్యక్రమాన్ని జరిపించడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పవిత్రమైన వేదికపై మాట్లాడే అవకాశం నాకు రావడం నా జీవితం ధన్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనవేస్తున్నాను. అంతేకాకుండా ఈ గౌరవం నాకు దక్కించినటువంటి సోదరుడు మా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఇటువంటి అవకాశం సాధారణ అందరికీ రాదు. ఇంతమంది తెలుగువారి మధ్యన మేధావుల మధ్యన మాట్లాడే అవకాశం ఎంతకొంత వస్తుందండి. ఆ అదృష్టాన్ని అవకాశాన్ని కల్పించిన సోదరుడు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. నేను ఎక్కువ మాట్లాడిన వేళ ఎందుకంటే శ్రీనివాస్ గారు నెల రోజుల ముందు మా విశాఖపట్నం వచ్చారు. ఈ కార్యక్రమం తాలూకు లోగో నా చేతుల మీదనే విడుదల చేశారు విశాఖపట్నంలో నెల రోజుల క్రితం. అప్పుడు మాట ఇచ్చాను, 3 రోజుల కార్యక్రమం నేను ఇక్కడే ఉంటానని చెప్పాను. రాత్రి వచ్చాను. ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఇక్కడే ఉంటాను. నా స్పీచ్ ఉన్నా లేకపోతే ఇక్కడే కూర్చుంటాను అతను ఇచ్చిన మాట ప్రకారంగా. అంచేత అన్నీ ఇప్పుడు మాట్లాడినాం. ఒక రోజు కొంత రోజు సర్దుకుందాం. మీకు కూడా బోరు కొట్టకుండా ఉంటుంది.